గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిక్సెల్ క్రాఫ్టర్. మనమైతే మాత్రం మన ఫ్రెండ్స్తో కలిసి పాయిజన్ మ్యాప్ ఆడుతున్నాం. చూస్తారా ఇంకో మ్యాప్ పాయిజన్, ఈ మైన్క్రాఫ్ట్ హారర్ మ్యాప్ అంట. చూద్దాం ఎలా ఉంటుందో మన బ్రోస్తో కలిసి. కొత్త ప్లేయర్ ఓజీ కూడా వచ్చాడు, రండి చూద్దాం మొత్తం అంతా. ఏ మ్యాప్స్ ఉన్నాయి? పెద్దోటి చదవండిరా, నాకు ఇంగ్లీష్ రాదు. ఎంటర్ యూజింగ్ షిఫ్ట్ క్యాపిటల్స్. దేర్ ఆర్ చెస్ట్ దట్ కెనాట్ బి ఓపెన్ అంటిల్ ఏ తర్వాత ఏంట్రా ఇది ఎవడన్నా అట్లాంటి ఇంగ్లీష్ రాదు. సెంటెన్స్ ఫుల్గా అట్లా డిఫికల్ట్ అలా పెట్టుకుందాం, నార్మల్ పెట్టుకుందాం. నా దగ్గర బోల్డ్ బుక్లు ఉన్నాయి. కరోనా రాకుండా ఉంటుంది, మాస్క్ పెట్టుకుంటారు. కరోనా రాదు, మాస్క్ పెట్టుకోండి. రీడెంటర్ మాస్క్ కళ్ళు కట్టుకున్నాడు. ఫైండ్ అరే బేస్మెంట్ లేదు, ఎస్ట్రాక్స్ ఉంటాయి అంట పొటాటో మైన్స్ హౌస్ లో. అరే ఒక్కొక్కటి ఒక బుక్ తీసుకోండి, ఒక్కొక్కటి ఒకటి చదువుతారు. అన్ని బుక్స్ నా దగ్గర ఉన్నాయి, అన్ని చదువుతాయంట్రా. ఒక్కొక్కటి 2 ఇచ్చాను. అడర్ బీస్ట్ ఒకటి తీసుకో, కూడా ఇచ్చాను. ఎంజాయ్. రెడ్ లైటింగ్ ఒకటి తీసుకో. సో పాయిజన్ హారర్ మ్యాప్ రెడ్ లైటింగ్ తీసుకున్నా ఒకటి. అరే పిక్చర్ చెప్పు. నేనే కదా దీనికి ఓకే. మ్యాప్ 30 minutes కన్నా ఎక్కువ ఉంటుందిరా. చాప్టర్ వైజ్ ఉంటుందిరా. ఫస్ట్ చాప్టర్ ఫ్రెండ్స్ ఈ మ్యాప్ గురించి అయితే మాత్రం మన ఓజీ ప్లేయర్కి బాగా తెలుసు. ఇంకా బీస్ట్కి అయితే ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ టాపర్ కాబట్టి చదువు చెప్తాడంట. చూద్దాం. సరే 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 చల్లబడు చల్లబడు చల్లబడాలి చల్లబడు. ఏ రండి స్టార్ట్ చేస్తాను గేమ్. ఏ గేమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ కొట్టాల. స్టార్ట్ అయిపోయాం. వచ్చింది టైటిల్ పాయిజన్. పరిగెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆ బుక్లో ఏముందో చదవండి ఒకసారి. ఎవరొక చదవండి. జస్ట్ లేదు బుక్ ఉన్నట్టుంది కదా, 3 బుక్లు వచ్చాయి. దీంట్లో ఏమీ లేవు, మొత్తం స్టోరీ కోసం ఏవో రాసి ఉన్నాయి. చూపి ఏదో బుక్ ఇలాగి రెడ్ లైటింగ్ బుక్ కిందనే వేస్తాను. నేను ఎవడో తీసాడు. డేంజర్ నీ దగ్గర ఉన్నా ఇలాగి. బుక్ ఎవరా? నాకే వచ్చింది. నువ్వు నాకి రే ఓజీ కూడా అక్కడికి మాయమైపోయింది. ఎక్కడ ఉన్నాను నేను ఆల్రెడీ మ్యాప్ ఎక్స్ప్లోర్ చేసాను కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి ఏమున్నాయి. వాట్ ఈస్ ద ఏ స్మాల్ థింగ్స్ బ్రింగ్ కన్సిడరబుల్ ఎగ్జైట్మెంట్ టు స్మాల్ విలేజెస్. దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ హ్యావ్ బిన్ టాకింగ్ ఫర్ few moments later. బుక్ చదివాను కానీ ఏం అర్థం కాదు మనకి. మనం కొంచెం తిరిగి బాగా కష్టపడ్డాం కానీ ఏం అర్థం కాదు. రే ఏంట్రా మొత్తం ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. కీ ఎక్కడ ఉందో నాకు తెలిసినట్టుగా ఉంటుంది. నాకు నేను ఎప్పుడు చిన్నప్పుడు ఆడాను. మొత్తం పాడుబడి బంగ్లాలో ఉందండి. రాని అయితే ఆడాను నేను. నేను ఆల్రెడీ చూసా సవాలు. ఇది వచ్చినట్టు పిక్సెల్ ఈ హౌస్ ఏంటి అసలు? ఎక్విప్మెంట్ అవుతుంది ఇక్కడ, ఏం అవ్వట్లేదు. ఇందులోకి వెళ్ళడానికి అవ్వట్లేదు. నేను ముందు లెదర్ ఆర్మర్ దొరికిందిరా. గైడ్ బ్లాక్ మనం చూసుకుంటే ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది. బూట్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ బూట్స్ ఉన్నాయి. నాటికి లెటర్ ఆర్మర్ ఉంది. ఎక్కడ శవం ఎలాడ తీసారా? తల లేకుండా శవాలు ఆడ తీసారు. నేనే అరే కీ ఎక్కడ చూసారా?
ఇలా ఉందేంట్రా హౌస్ దగ్గరికి వెళ్ళాలి ముందు. వేర్ ఇస్ ద హౌస్? సారీ కోల్ తీయండి ఒకసారి ఫర్నెన్స్ మనం ఉపయోగపడుతుంది. ఎవరో హిట్ చేసుకోకండి రా. అర్థం కొట్టున్నారు. ఒరే నేను ఎక్కడ ఉన్నానో చూడరా. ఇప్పుడు ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి ఇలా పైకి ఉందరా. ఒరే అసలు నా దగ్గర ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు నా దగ్గర. ఇటువైపు ఉండండి. ఒరే, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అనుకోండి చూడండి ఒకసారి. అడగండి నా దగ్గర. ఇటువైపు రండి, ఇటువైపు రండి. ఈ గొయ్యలోకి రండి. గొయ్య ఇక్కడే ఒకరికి. వేర్ ఆర్ యూ? రే నా దగ్గర రండి రే ఒకసారి ఇలా చూడండి. సగం ముందు ఎక్కడ లేపేసాడు రావడో ఏంట్రా. నాకు చెస్ట్ ఉడికింది ఇక్కడ. రే రెడ్ లైట్నింగ్ దగ్గర చెస్ట్ ఉందని చూడండి ఒకసారి. బటన్ ఏదో ఉంది ఇక్కడ. లోకి ఉందా? కీ ఉందా? కీ దొరికింది నాకు. కీ దొరికింది. ఏదో ఓపెన్ చేస్తా. రే ఇక్కడ నుంచి ఏదో రూట్ ఉంది. నాకు కీ దొరికింది ఇక్కడ చెస్ట్. హలో దేర్, లేటర్ వీ గోనా హ్యావ్ పార్టీ విత్ అవర్ ఫ్రెండ్స్, ఫినిష్ ద మ్యాప్ ఈస్టర్ ఎగ్ టు ప్లే ది ఈస్టర్ ఎగ్. ఈస్టర్ ఎగ్ ఉందంట. సరే ఏంటి అర్థం కావట్లేదురా. రే అడ్డంగా రాకరా. సరదా రాకొట్టా కీ పెట్టరా ఇక్కడ. నేను ఫినిష్ ద మ్యాప్. వస్తున్నా నా దగ్గర ఈస్టర్ ఎగ్ ఉందంట. పిక్సెల్ ఎక్స్ట్రా గే చూద్దాం తర్వాత. ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్. రే కీ ఏది నేను పెడతాం. నేను ఇస్తాను ఇది. నాకు రాలే ఇక్కడికి వచ్చినట్టు కీ. కీ రే కీరా. కీ ఏదో ఒకరు ఇవ్వండి నాకు. వేరే అయిపోయింది. కీ ఇవ్వండి రా. కీ ఇవ్వండి అంటుంటే ఏది కీ? ఏది బీస్ట్ తీసుకో. సరే ఆవిడ తీసుకున్నాడు రా. అరే కీ ఆవిడ తీసుకున్నాడు రా. చూడు డేంజర్. కీ ఎవరా నీ దగ్గర గట్ట ఉంటాయి. ఎవరి దగ్గర ఉందా మరి కీ? లైట్నింగ్ నీ దగ్గర ఉందా? లేదు. పిక్సెల్ క్రాఫ్టర్ నీదే. నా దగ్గర ఉంది. దగ్గర ఉందా మరి కీ? ఎక్కడ ఉందని అడుగుతున్నా. మళ్ళీ వస్తా. పిక్సెల్ క్రాఫ్టర్ తన వీడియోలో చూపిస్తాడు కదా. మరి పెట్టురా పిక్సెల్ క్రాఫ్టర్. పిక్సెల్ క్రాఫ్టర్ కీ ఇక్కడ పక్కన పెట్టు. నారంటే మళ్ళీ ఓపెన్ షాప్కి వెళ్ళి రండి. బాగుందిరా హౌస్. లోపలికి వెళ్ళి ఫస్ట్ పిక్సెల్ ఎవరినొచ్చి పెడుతున్నారా అంటే రా. సౌండ్ అంటే చేయకండి. అరే ఆయన క్రౌండ్ చేసి వెళ్దాం. సౌండ్ చేయకండి. అరే మీరు అందరూ ఫస్ట్ వెళ్ళి ఎతకండి. నేను ఎంతలోపు మీరు అందరూ ఎతికేసాకరే నీ ఏంటి బట్టలు. బట్టను? ఒరే అయిపోయింది. డోర్ బెల్ అన్నారు. ఏంట్రా ఎవరో కంటెంట్ టీచర్ చిన్నడిపోయాడు అరుపులేంటి? చూసాడు అందరూ పరిగెట్టరా. గంటల సెకండ్కి పరిగెట్టే. అరే మెయిన్ డోర్ ఓపెన్. డోర్ మూసుకోవట్లేదు. మరి ఎవడో ఒకడు ఉండిపోయాడు అక్కడ. ఎవడరు మరి అక్కడ ఉండిపోతా. ఓజీ పర్లేదు. రే నువ్వే ఓజీకి కంపేర్ కదరా. ఏదో అయిపోయింది. ఏదో అయిపోయిందిరా. పాయిజన్ మన అటాక్ ఇచ్చాడు. ఇప్పుడు మన ఇంట్లో స్పాన్ అవుతాం అనుకుంటా. ఇంట్లోనే ఉన్నావు. ఎప్పుడు ఆడాను నేను. అందరం ఇంట్లోనే ఉన్నావు. చచ్చిపోయారు అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. ఓడి అమ్మ ఇలా ఉన్నాడు ఏంటి? రెడీ ముక్కు ఏంటి అంత పెద్దగా ఉంది? లిఖిత్ నీ ముక్కులా ఉందిరా. అడర్ బీచ్ ముక్కులా ఉందా? ఏంటి ఇది? ఏం కనిపించట్లేదు. మీరేనా ఇది అందరూ? రే కొట్టకండి వద్దు అసలు. నాకు ఎవరు కనిపించట్లే. స్మూత్ గా ఆడండి గేమ్. ఎందుకంటే మళ్ళీ చంపడానికి ఎలాగో ఒకటి ఉన్నాడు. మనకు మనం చంపక్కర్లేదు. చాప్టర్ 2 చాప్టర్ 1 అయిపోయిందిరా. మనం కేజీలో ఉన్నామేంటి? మనం కేసు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దానికి ఓపెన్ అయిందిరా. కింద అంటారు దానికి ఏదో ఓపెన్ అయింది. బరువు తట్టుకోలేకపోయినట్టుంది. ఓజీ గడి బరువు తట్టుకోలేకపోయినా. ఒకసారి డైరీ చదవండి. డైరీ ఏంటో నాకు ఒకసారి చూద్దాం. డైరీ 1
డియర్ అన్నోన్ రీడర్ మై నేమ్ ఇస్ వెక్టర్ వెక్టర్ అని రావడు. Tomorrow. డైరీ చదివిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మనల్ని పట్టాడు కదా ఈడవడో ఎంత కొన్నాడో మన బీస్ట్ లాగా ఉన్నాడు అంతే కదా మై. వాడి దగ్గర అంటే వెక్టర్ అన్నాడు 20 సంవత్సరాల దగ్గర నుంచి ఉన్నాడంట. తప్పించుకోవడానికి ట్రై చేశాడంట. ఇంకా హంటింగ్ చేస్తా చంపడం ఇష్టం అంట. తప్పించుకోవడానికి బాయిలర్స్ ఒకటే అంత మనకైతే మంచిగా పెట్టాడు అలా తప్పించుకోవాలో ప్రతిదీ. కాబట్టి ఫాలో అవుదాం. ఫస్ట్ టైం మనం టార్చర్ ఛాంబర్ వాల్ ఓపెన్ చేసాం. లివింగ్ రూమ్ వాల్ ఓపెన్ చేయాలి. చూద్దాం. నేను డైవర్ట్ చేస్తాను. ఓకేనా? నేను డైవర్ట్ చేస్తాను. నేను డైవర్ట్ చేస్తాను. వచ్చాడు నేను డైవర్ట్ చేస్తాను. ఎవడో అక్కడ ఇంకెళ్ళండి. నేను రూట్ కట్ చేశాడండి ఎవరండి అటుకలకి. లైటింగ్ దగ్గరికి రూట్ అండి వస్తాను. లైటింగ్ వచ్చిందా ఇవి చెస్ట్ లో పెట్టినాను తీసుకో. స్వాడ్ స్క్వాడ్ లెదర్ చెస్ట్ లో పెట్టు చూడు. అరే స్వాడం తీసుకో. ఫుడ్ షీల్డ్ దగ్గర ఉంది నాకు కావాలరా. షీల్డ్ ఎవడో తిరుగుతున్నాడు రా. అరే మనకి వాల్వ్ కావాలరా మెయిన్. కింద అన్నాడు కింద ఉన్నాడా? అరే మనకి లివింగ్ రూమ్ వాల్ ల్యాబొరేటరీ వాల్ ఓపెన్ చేయాలరా. వచ్చాడు సాయిరా. ఐటమ్స్ వాడలో మనకు అదే బెనిఫిట్. కీప్ ఇన్వెంటరీ అరే ఏం చేద్దాం? ప్లాన్ ఇక్కడ ఒక లెవర్ ఉందా? ఏం చేస్తారా డేంజర్? నేనేం చేయలేదు నిజంగా చెప్పిన. కింద ఫ్లోర్ లో లెవర్ నేను అది చేస్తున్నాను. లైట్ అది స్విచ్ ఆన్ చేయడం కాదు అంతే. ఇక్కడ వచ్చాడు కేజీలో స్టైర్స్ ఉన్నాయి. అరే స్టైర్స్ మూస్తున్నారా? వస్తాను. రెడ్ లైటింగ్ వస్తుంది చూడు. ఇక్కడ కన్నా ఉందా? ఫుడ్ జాగ్రత్త ఉంచుకోండి. ఓకే సరే. నాకు తెలిసి ఇది పైన ఉంది ఏదో కానీ బ్లాక్ చేసి ఉంది. కాకపోతే స్టైర్స్ ఉన్నాయి కానీ 2 sides స్టైర్స్ ఇప్పుడు రే నేను కాదురా అంటే నీకు దూరంగా ఉంటే నేను ఎందుకు డ్యామేజ్ ఇస్తాను రా నీకు. మైన్క్రాఫ్ట్ ఎప్పుడైనా ఆడేవు నువ్వు ముందు? ఈ ఊళ్ళో పడతాం. కింద ఉన్నాడు ఆడు. కింద అనుకోండి. కింద డైవర్ట్ చేయాలండి. నేను డైవర్ట్ చేస్తాను. కాపరండి కాపరండి. ఇక్కడ నా ముందు డోర్ బయట ఉన్నారు. డోర్ లోపలికి ఆడబడుతున్నాడు వీడు. ఇక్కడ నుంచి కొట్టడానికి ట్రై చేస్తున్నాను నేను. మన రెడ్ లైటింగ్ బాగా ట్రై చేస్తున్నాడు. అవుట్ అండి. డ్యామేజ్ వస్తున్నాను. డ్యామేజ్ డైవర్ట్ చేయి. ఎక్కడ దిగి వెళ్ళడం చూద్దాం. ఆడికి బయటికి రాలేడు. మరి ఇదేంటి కోటి ఆట అంట. ఇది ల్యాబొరేటరీ. కోటి ఆర్డు ల్యాబొరేటరీ. మరి ఏంటో మళ్ళీ తిరిగి ఈ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఏదో ఎవరు ఉందా? ఇక్కడ లివింగ్ రూమ్ వాల్ ఓపెన్ అయింది. నాకు షీల్డ్ ఎవరు ఇవ్వంటారు. నేను ఆడి దగ్గర ఉన్నా. అరే ఎవరి దగ్గర ఉంది? అడర్ బీస్ట్ రెడ్ లైటింగ్ ఏం చేస్తావు? అరే లివింగ్ రూమ్ కింద ఉన్నాడు. ఆగాడు ఇరుక్కుపోయాడు. ఇంజన్ రూమ్ వాళ్ళు ఓపెన్ చేశాను నేను. ఇంజన్ వాళ్ళు ఓపెన్ చేసా. ఇక్కడ కిందకి వెళ్ళాలి. పైకి అలాగే అలా టెన్నింగ్ వెళ్ళి ఆడు ఇక్కడ ఉన్నాడు రే. జాగ్రత్త. ఏదో కిందకి మెట్లు ఉన్నారా? ఇంజన్ రూమ్ నీ పక్కనే ఉంది. అరే మొత్తం ఇక్కడ చాలా ఉన్నారా? ల్యాబొరేటరీ ఓపెన్ అయిందా? అరే కోటి ఆర్ట్ డోరు, ల్యాబొరేటరీ డోరు, అటిక్ ట్రాప్ డోరు అన్నీ ఓపెన్ చేసి. ల్యాబొరేటరీ వాళ్ళు ఓపెన్ చేశాను నేను. అరే మొత్తం అన్ని స్విచ్చెస్ ఓపెన్ చేస్తాను చూడండి. చెస్ట్ ప్లేట్ దొరికింది నాకు.
ఆడు ఇంకా అక్కడ ఉన్నాడా? ఒరే, ఆడు వచ్చేందరు తొందరగా వెళ్ళండి. పైన ఉన్నాడు ఆ ల్యాబొరేటరీ దగ్గర ఆడు వచ్చేందరు తొందర రండి. నేను ఓపెన్ చేసిన అని చూస్తున్నాను అండి. నేను ల్యాబొరేటరీ వాళ్ళు ఓపెన్ చేశాను రా. కోర్ట్ యార్డ్ ఓపెన్ అయింది. కోర్ట్ యార్డ్ ఓపెన్ అయిందా? నేను బయటకు వచ్చాను రా. అరే ఒకసారి ఇలా రండి రా. రెడ్ పైన ఎరా తాగుతా కాదు కానీ డేంజర్ నాకు ఇలా రండి ఒకసారి రండి అందరూ. దేని బోన్స్ పాపం చాలా దారుణంగా చంపి తప్పించుకుని వెళ్ళిపోండి. ఏదో వస్తుంది. బయటకి వెళ్ళండి మాత్రం. నాకు కోటియాడు రూమ్ లాగా ఏదో ఉందరా. ఏముంది? పెద్ద మాన్స్టర్లో ఉందా? పెద్ద మాన్స్టర్ ఉంది అక్కడ ఏదో కోటియాడ్లో. దాన్ని అందరూ కలిపి చంపితే తప్ప చావదు అది. అందరం కలిపి రావాలి. ఎవరు సెక్యూరిటీ రూమ్ నొక్కింది? నేనే నొక్కిందండి. అటిక్ ఖాళీ ఉంది. అటిక్ ఎక్కి లూట్ చేసుకుందామండి. అటిక్లో ఏమైనా ఉందామో చూద్దాం. మెయిన్ ఫ్లోర్లో బట్టలు మీరు డైవర్ట్ చేస్తారా? కీ దొరికింది. కియా అడగలుగా ఉంచుందా? నాకైతే నా దగ్గర ఉంచుందాను. ఓకేనా? పర్లేదా? చూడు ఇంకా ఉండడంలో. క్రాస్ బో తీసుకుంటా. నువ్వు బోన్స్ తీసుకో. క్రాస్ బో తీసుకుంటాను నేను. యారో చెట్టాను చూడు. ఓకే గోల్డెన్ యాపిల్ రా. అందరూ కలిపి చంపితే చస్తారు అది. నాతో అందరూ కోటి అడిగి రండి. ఇక్కడ పెడదాం. వేస్ట్ చేయొద్దు. ఇంట్లో ఏమైనా ఉందామో చూడు ఒకసారి. అసలు పెట్టు. దానిలోనే పెట్టు. ఇంకెట్లా లెవర్ ఉంది. దీన్ని ఓపెన్ చేయొచ్చు అనుకుంటా. పెడతాను. పెట్టు. నొక్కరు ఎట్లా దాన్ని టేమ్ చేయి ఒకసారి. ఉల్ఫుని టేమ్ చేయి. అక్కడే పెట్టింది. అటిక్ వాళ్ళు ఓపెన్ అయింది. ఏదో సాడ్లో ఉంది. ఏమైపోయింది? ఏమైంది? అక్కడే సిట్ చేసాయి. మళ్ళీ మన అంకల్ వచ్చారు. ఇంకేమైనా ఉందా చూడు సార్. ఇంకేమైనా ఉన్నాయో క్లియర్గా అటిక్ వాళ్ళు. ఇంకేమైనా ఉంటాయా ఇందులో లోకి? అటిక్ వాళ్ళు ఓపెన్ అయినా ఉంది. కోటియాడికి వెళ్దామండి. నేను అందరూ ఓకే కదా? ఇక్కడ బిల్ చేస్తున్నాను. ఒకసారి కెమెరా రండి. వచ్చారు అందరూ. రండి పదండి. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? కోటియాడ్ రూమ్ ఎక్కడ ఉంది? కోటియాడ్కి వెళ్దామా లేకపోతే నాకు ల్యాబొరేటరీ పక్కన అదే ల్యాబొరేటరీ ఓపెన్ అయింది. ల్యాబొరేటరీకి ఒకసారి వెళ్దామండి. నాకు ల్యాబొరేటరీ పక్కన లివింగ్ రూమ్. ఇది లివింగ్ రూము. ఏంట్రా కింద మొక్క ఉంది కిందకి వెళ్ళడానికి వచ్చి మళ్ళీ నాకు కన్నాలోకి దూకరా డేంజర్. కింద పడ్డం వల్ల డ్యామేజ్ పడింది. ఇది కోటియాడ్ రా. నేను ల్యాబొరేటరీలో నా పాయింట్ ఎక్కడ ఉంది అక్కడ రండి. నేను కరెక్ట్గా కోటియాడ్ ముందు తెలుసు. ఓకే రే నేను ల్యాబొరేటరీలో ఉన్నాను. మీరు అక్కడ కోటియాడ్లో ఉండండి. ఓకేనా? ఏంట్రా ఈడెవడో కట్టేసి ఉంచి ఆడికిలో తయారు చేసాడు. ఇంకే చాలా చేస్తున్నాడు వీడు. ఏంట్రా ఇది? చైన్స్తో కట్టించేసాడు అన్ని. ఏదో రాసున్నారా? అవర్ గ్రేట్ ఎయిర్ ఫోర్స్ ది బ్లాక్ స్టోన్స్. ఎక్కడ ఉన్నారు మీరు? దాని అర్థం ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారు? నేను ల్యాబొరేటరీలో ఉన్నాను. చెప్పాను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? కోటియాడు ఫాస్ట్గా రండి. నా పాయింట్ కనిపించిందా మీకు?
ఇక్కడేవో ఉన్నాయి రా, కోటి ఆటలో తెలుసు నేను ఆటలు చేతిలో చచ్చాను. చావ కొడుతున్నాయి రా. రండిరా రే, రండిరా ఫాస్ట్ గా, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఆడక్కడ పెట్టాడు అంటే ఏదో ఉండొచ్చు వాటిని నాకు పెట్టండి. నా ముందు నిల్చున్నాయా? చచ్చిపోయింది. నా వెనకాల వచ్చి పిక్సెల్ బ్రో నువ్వు ఆగవు. అవి కిందకుంటే రాలేవు, అవి కిందకుంటే రాలేవు, ఎందుకంటే అవి దూరలేవు. ఒరే ఆపుతారా, ఇంట్లోకి తీసుకొచ్చాడు వాడు, ఇంటి దగ్గర తీసుకొచ్చాడు, అప్పుడు కొట్టగలం వాటిని. ఓకేనా? ఆడేపోతుంది కదా. నేను తీసుకొస్తా. ఆగా వచ్చింది. అది రైట్ అచ్చా 3 దెబ్బలు కొట్టాను అంటే అది చడపడవు బరంగా ఉంది. వెళ్తే మరి నాకు కానీ కొట్టేయటం ఒక దెబ్బకి సరిపోయింది. ఇక్కడే పక్కన మెట్లు ఉన్నాయి. వస్తున్నారు. పక్కన ఉన్నాయి చూడు, పక్కన మెట్లు ఉన్నాయా? పక్కనే ఉన్నాయి. చుట్టూ కొడుతున్నాయి ఇంకో మెట్లు ఎక్కి. నేను చూడలే. నేను ఎప్పుడో బయటకు కూడా వస్తాను. ఇది ఎలాగా ఏంటి స్టార్టింగ్ రా, స్టార్టింగ్ మెట్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? నేను బయటకు వస్తాను. ఇక్కడే ఉంది బయట, లోపలికి ఆవడాన్ని. అరే 6 వాల్స్ ఓపెన్ చేస్తే అప్పుడు అవుతుందంట. ఇద్దరా నేను చదివాను, అది ఎంత మంచి ప్లేస్ వచ్చింది. నేను చేసినట్టు చెప్ప చావట్లే అనుకుంటా. అరే దానికి ఎఫెక్ట్స్ ఉన్నట్టున్నారా? బ్రూయింగ్ ఎఫెక్ట్స్ చేయవచ్చు చూడు, వస్తున్నాయి. నాకు తెలిసి దానికి స్ట్రెంత్ లేకపోతే హెల్త్ ఏదో ఉంటుంది. ఏం పెడతారా? పవర్ అయిపోద్ది. కదులు అరే రానా, ఇక్కడ తీసుకొచ్చారు కదా, ఎవడో ఒక్కడు తప్పించుకుని వెళ్తే సరిపోద్దా? అరే లేకరా, లెగు ఓజీ లేగు, అయితే ఓజీ ఎక్కడే చూసుకో. మళ్ళీ చచ్చారా? ఏ బీస్ట్ నువ్వు వెళ్ళలేదా? కొట్టేసానన్ను, డ్యామేజ్ ఇచ్చేస్తుందా? వస్తున్నా. నువ్వు అటు వైపు చూస్తుండే సైడ్ నుంచి వెళ్ళిపోతాను. ఇదేనండి సైడ్ నుంచి వెళ్ళిపోయాను. అట్లా కొట్టండి బయటకు వచ్చి. నేను వేస్తాలేదు. అరే నాకు స్టిక్స్ బ్యాంబూస్ వచ్చినాయిరా. వచ్చిందిరా. అరే కుట్రా, మేము చెప్పాను కదరా అక్కడ చూస్తుండని. దానికి తెలుసు, దానికి ఏదో ఎఫెక్ట్ ఉంది, పోర్షన్ ఎఫెక్ట్ అయితే నాకు తెలిసి అక్కడ లూట్ మీద ఫోకస్ చేయొద్దు మనం. లివర్స్ చూడండి, లివర్స్ ఎక్కడ ఉన్నాయో. ఓకేనా? అక్కడ దాకా నేను బ్యారల్స్ వరకు వెళ్ళాను రా. లివర్స్ కాబట్టి నాకు ఒక లివర్ ఓపెన్ చేసింది, 48 బల్బు అంతే ఓపెన్ చేసింది. అయితే ఇప్పుడు వెళ్ళి బటన్ బాయిలర్ రూమ్ ఓపెన్ అవుతుందంట ఈసారి. రాండి కెమెరా రూమ్ నొక్కుతాను, కెమెరా రూమ్ దగ్గరికి వచ్చేది. ఓకేనా? వద్దు నొక్క నేను ఆ బటన్ నొక్కుతాను, ఆగండ్రా. అరే ఆండ్రా కెమెరా రూమ్కి వద్దురు అందరూ. 6 వాల్స్ అయిపోయా? వచ్చింది నేమ్ వచ్చింది. 6 వాల్స్ ఓపెన్ చేసాం, బాయిలర్ రూమ్ అవైలబుల్ అని. అరే రండి, అందరు రండి, ఓపెన్ చేద్దాం. పర్లేదు రండి, ఒకసారి బాయిలర్స్ రూమ్ ఏంటో చూద్దాం అసలు. మరి ఇంజన్ రూమ్లో బాయిలర్స్ రూమ్ దగ్గర నా దగ్గర రండి. ఇంకా వెనకరా, ఓజీకి మనం వెళ్తాం. ఓజీ ఆగు అన్నానా? ఓజీ ఆగు, దాని గవర్నమెంట్ చేతులతో నొక్కేస్తాను.
రే రండి అందరూ. రే రెడ్ లైటింగ్ కింద మెట్లు ఉన్నాయి, అలా రండి. కోటి ఆడికి వచ్చాడు, బాగా కిందకి వచ్చాడు, బాగా కిందకి వచ్చాడు. అడ్డోర్ విషయం వెళ్ళరా, దా కిందకి రా. ఇంకా నేమ్స్ కనబడుతుంది కదా, రండి అందరూ తొందరగా. బయటికి కాదు, ఇలా పక్కకు రా. రెడ్ లైటింగ్ కనిపించేవా రెండ్రా? డేంజర్, ఇంకా రావడానికి సంవత్సరం పడలేదు. ఏమొద్దు చూద్దాం. నాకు ఎక్కడ ఓపెన్ అవుతుంది, కింద ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇది అండర్గ్రౌండ్ ఇది వచ్చిందిరా. రీ లోపలికి రండిరా. ఇది ఏదో ఇక్కడ ఏదో ఉందిరా. టన్నల్ అనుకుంటా కిందకుంటా. ఏదో అయిపోయింది. లేదు ఊరి మళ్ళీ ఆడిది వచ్చింది, ఏదో లోడ్ కంప్లీట్ అయినట్లు ఎవరే చాప్టర్ అయిపోయిందా? చాప్టర్ అయిపోయింది. చాప్టర్ 3 డైరీ 2 దొరుకుద్దేమో చూడండి ఒకసారి. దీనికిలాగే మనకి వాళ్ళు అక్కడ చెస్ట్లో డైరీ ఉందేమో చూడండి. డైరీ ఏమైనా ఉందేమో చూడండి. ఇంకో చెస్ట్ ఉంది. డైరీ 2 ఉందా? దొరికింది. నేను డైరీ 2 తీసుకుంటా. ఫుడ్ కెల్ప తీసుకుంటా. ఈ సెస్ట్ లో బౌల్ ఉన్నాయి, తీసుకోండి. రూట్ తీసుకోండి. డైరీ దొరికింది, డైరీ మన. అరే రూట్ కూడా తీసుకోండి. మ్యాప్ ఐ హ్యావ్ డ్రాన్ ఏ మ్యాప్ ఆఫ్ మోస్ట్ ఎక్స్పాండబుల్ లొకేషన్స్. వాల్వ్ ఏ బి కెన్ బి ఓపెన్ ఇట్స్ యువర్ సిస్టమ్. అరే వాల్వ్ ఏ బి ఓపెన్ చేయాలంటారా? రూట్ మ్యాప్ తీసుకున్నాను నేను. ఇంకోటి ఉంది ఇక్కడ, తీసుకున్నావు. మనం రెండు వాల్వ్స్ ఓపెన్ చేయాలరా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంకా మన ఫ్రెండ్స్ OGMR రెడ్ లైట్నింగ్ ఎలా ఆడాం. మా గేమ్ ప్లే కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. పార్ట్ 2 అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే పార్ట్ 1లోనే ఎంత బాగుందంటే పార్ట్ 2లో ఇంకెంత బాగుంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. కాబట్టి వెయిట్ విత్ us.